హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ అక్కిరెడ్డి రజిత వెంకటరెడ్డి. పప్పు దోసకాయ బాగుంటుంది కదా, మటన్ చికెన్ కంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చిన్న ప్రయత్నం అండి, మీ అందరికీ తెలుసు కావచ్చు, కానీ నాదో చిన్న ప్రయత్నం ట్రై చేస్తున్నా. పప్పు దోసకాయ, పప్పును కడుక్కున్నా, నానబెట్టుకున్న దోసకాయలు పైన పొట్టు చెక్కు తీసిన, అవి కట్ చేసుకున్నా, వేసుకుంటున్నా. అట్లనే పప్పులో నేను వేసేటప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పసుపు అన్నీ ఒకేసారి వేసి మిక్సీలో వేస్తానండి. కొత్తిమీర కూడా అందులోనే వేసి స్వామి శరణ్ మిక్సీలో కాదండి, పప్పు కుక్కర్లో వేసి కుక్కర్లో ఉడకబెట్టినాక దింపి తాలింపు వేసుకుంటా. మీరందరూ అట్లనే చేస్తారో వేరే వెరైటీగా చేస్తారో తెలియదు. నాకు వచ్చిన వంట మీకు చెప్తున్నా, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి, మీ అందరికీ తెలుసు. కానీ మళ్ళీ ఒక చిన్న విన్నపం అన్నట్టు, తెలియనోళ్ళు ఉంటే ఎవరైనా తెలుసుకుంటారేమోనని వేరేగా అనుకోవద్దు. గీ పప్పు దోసకాయ ఎవరు తెలియదు, ఈమె భలేగా పెట్టిందిగా అని అనుకోవద్దు. ఎవరు తెలిసింది వాళ్ళదండి, నాకు తెలిసింది నాది. తెలియని పిల్లలు ఉంటారు కదా, కొత్త వాళ్ళు ఉంటే నేర్చుకుంటారని. అయిపోయింది, పప్పు ఉడికింది. పోపుకి వేస్తానండి, అందులో ఇంగువ కూడా వేస్తాను నేను. మీరు కూడా వేస్తారా? పోపు గింజలు, వెల్లుల్లి దంచి, ఎండుమిర్చి, కరివేపాకు, లైట్గా కొంచెం పసుపు, ఇంగువ వేస్తే ఆ పప్పు టేస్టే వేరండి, మస్తు ఉంటుందండి. పోపు అయిపోయిందండి, పప్పులోకి వేసేసుకొని కొంచెం లైట్గా నెయ్యి తాకిచ్చి రైస్లో తింటే అద్దరిపోతుందండి పప్పు దోసకాయ. అయిపోయింది. బాయ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.